చేయాలి కాపాడాలని చక్కగా ఈ నాలుగే ఏం చేస్తాడంట. దీనికి 44 ఇది మాట్లాడుతుందని మనం నేర్చుకున్నాం. అది ఇది ఎలాగంటే అలా మాట్లాడుతుంటాడు. మనం అలాగా నడవకూడదని మాట్లాడకూడదని మనం నేర్చుకున్నాం. మనం 6వ వచనం నుండి 6వ వచనం మనం చదువుతాం. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక ధనాసమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేతును బలపరచుకున్నవాడు వేడే అని చెప్పమనుచు వాడిని చూచి నవ్వుతుంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. నేనైతే దావీదు అంటున్నాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఎక్కడ ఉన్నాడట? దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు అంటే మందిరములో ఆయన ఏం చేస్తాడంట? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇంకొకటి చదువుతారు, చదువుతారు అక్కడ చదవండి. నిత్యము దేవుని కృపయందు ఎక్కడి నుంచి చదువుతున్నారు? ఎందులో వచ్చించారు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. హల్లెలూయా. చూడండి, పచ్చని నేనైతే దేవుని మందిరంలో ఉన్నాను. ఒలీవ చెట్టు వలె నిత్యము నేను దేవుడు కృపయందు నేనేమై ఉన్నాను. చూడండి, దావీదు వర్తిస్తున్నాడు, దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు మందిరాన్ని దేవుని ఆధారం చేసుకుంటున్నాడు దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యము నేను దేవుడి కృపయందు. చూడండి, మనం నిత్యము కూడా దేవుడు మందిరములో దేవుడితో ఉన్న మనకి ఏ కీడు కూడా మన దగ్గరికి రాదు, ఏ నష్టము కూడా మన దగ్గరికి రాదు, ఏ ఇబ్బంది కూడా మనకు గురము. హల్లెలూయా. నిత్యము కూడా మనం ఎక్కడ ఉన్నారంటే దావీదు దేవుడి మందిరాన్ని కోరుకున్నాడు. దావీదు దేవుడి స్థలాన్ని కోరుకుని దేవుడి మందిరంలో ఎలాగైతే ఉన్నాడో మనం కూడా ఇచ్చిందంటే దేవుడు స్థలాన్ని, దేవుడి ప్రసన్నతను కూడా మనం కూడా అనుభవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మందిరంలో ఏమైనాడు? ఎందులో వచ్చింది? నేనైతే చూడండి, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుడు కృపయందు నమ్మకించున్నాడండి. హల్లెలూయా. దేవుడికి ఎంత ఆశతో, దేవుడికి ఎంత ఆశ, దేవుడికి ఎంత ఆశతో, మరి దావీదుకి ఎంత ఆశతో ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. చూడండి, నేనైతే నిత్యము దేవుడు కృపయందు నేను నమ్మించున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మందిరంలో వెళ్ళాలి, దేవుడి స్థలంలోకి నేను వెళ్ళాలి, దేవుడితో నేను ఉండాలి. నిత్యము 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 నేను నాకు మనుషులు సహాయం కాదు, కానీ మనుషులు స్నేహం కాదు, కానీ నాకు దేవుడే స్నేహం అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు స్నేహం కోసం ఇక్కడ దావీదు చూస్తున్నాడు. దేవుడు సహాయము ఇక్కడ దావీదు అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు కృపయందు దేవుడు కృపను దేవుడి కృప నేను అనుభవిస్తున్నాను. దేవుడి కృప చాలా మధురమైనది, దేవుడి సన్నిధి చాలా ప్రసన్నతమైనది, చాలా మంచి వాతావరణం, మంచి మరి చల్లటి వాతావరణం, చల్లటి స్థలంలో వెళ్ళిన నాకు చల్లగా ప్రశాంతంగా నాకు ఉండాలని దావీదు
వస్తున్నాడు. హల్లెలూయా. కోరుకున్న మాట దావీదు ఆశిస్తున్నాడు. నిత్యము నేను దేవుని మందిరములో నేను నివసిస్తున్నాను, సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆయన ప్రసన్నతని దావీదు అనుభవిస్తున్నాడు. మనం కూడా దేవుడి ప్రసన్నతని దేవుడి మందిరంలో మనం కూడా ఉన్నాము. దేవుడి మందిరంలో మనం కూడా వచ్చున్నాం. దావీదులాగే మందిరంలోకి వచ్చి ఆయన ప్రసన్నతని మనం కూడా పొందుకోవాలి. ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో, ఏదైతే మనల్ని దూరం చేసుకోమన్నాడో, ఎలాగైతే దేవుడికి ఉండాలని ఆశపడుతున్నాడు అలా మనం ఉండాలని. ఎందుకు నేను కొద్ది మాటలు చెప్తున్నానంటే, పాస్టర్ గారు అన్నారు, అమ్మా నువ్వు పిల్లలకు వారికి ఎక్కడ తీసుకుంటున్నారు, వాళ్ళు వివరిస్తున్నారు, నువ్వు ఇంకో వాక్యం తీసుకుంటున్నావు, నువ్వు వివరిస్తున్నావు. నేను చెప్పడానికి నాకు సమయం ఉండట్లేదు, నేను కొద్ది నిమిషాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నువ్వు కూడా కీర్తనలో ఒక మాట తీసుకొని వివరించు, నేను నా బాధను హల్లెలూయా. మాట దేవుడి నుంచి ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, ఇక్కడ దావీదు మరొక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే, కపటమైన నాలుక, మోసకరమైన నాలుక నాకు లేదు కనుక. ఏ నాలుక లేదు? కపటమైన నాలుక, మోసకరమైన నాలుక నాకు లేదు కనుక. నా నమ్మకం ఎలా ఉంది అని అంటే, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉంటాను. ఏ చెట్టు? పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉంటాను అని నేను నమ్ముచున్నాను అంటాడు. స్తోత్రం.